మాట పలికితే చాలు ఆశ్చర్య క్రియలు జరుగుతాయి. రెండవ పాట మన పాటలుగా షీట్స్ నుండి రెండవ పాట పాడుతుందా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, 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 నీ మాట
కష్టములు, నష్టములు, రోగములు, భయములు, కలతలు, లేమిన పరిస్థితులు ఇవన్నీ పోనట్లుగా ఒక్క మాట సెలవు ఉందయ్యా. పాపము
సహోదరికి అప్పచెప్తూ ఉంటున్నాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన యేసయ్య, దేవాధిపతి, లోకరక్షక, మీ పరిశుద్ధ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా జీవితాల్లో ప్రభువా తండ్రి, నవంబర్ నెలంతా ప్రభువా చివరి ఆదివారం వరకు తండ్రి అయ్యా, మీ రెక్కల చాటును భద్రపరిచి తండ్రి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి ప్రభువా ఈ రీతిగా మీ సన్నిధిలో మమ్మల్ని ఇటు రీతిగా నిలవరక చేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఇదో సజీవులు లెక్కల స్తుతిస్తారు తండ్రి ప్రభువా. అయ్యా, సజీవులుగా మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఎంతవరకు వసంత సింహాసనంపై తండ్రి మీరు ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, సమయం మీది ప్రభువా, సన్నిధి మీది ప్రభువా, మాట్లాడేవారు మీరు ప్రభువా. అయ్యా, మాట్లాడండి ప్రభువా, మీరు ఒక్క మాట మాట్లాడితే ప్రభువా తండ్రి గాయపడిన హృదయాలు కట్టబడతాయి తండ్రి. అయ్యా, మీరు ఒక్క మాట మాట్లాడితే ప్రభువా గుండె చెదిరిన వారు బాగుపడతారు తండ్రి. అయ్యా, మీరు ఒక్క మాట మాట్లాడితే మా వ్యాధులు నయమవుతాయి ప్రభువా. అయ్యా, మీరు ఒక్క మాట మాట్లాడితే మాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది తండ్రి. అయ్యా, మీ వాక్యమే కదా ప్రభువా మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగైనది తండ్రి. అయ్యా, మా పాదములకు నెమ్మదిని ఇచ్చింది ప్రభువా. మీ వాక్యమే కదా ప్రభువా మమ్మల్ని ఆదరిస్తుంది తండ్రి. అయ్యా, అట్టి జీవము కలిగిన మాటలతో తండ్రి అయ్యా, మీ దాసులను నింపి తండ్రి సంఘమంతటితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయనా తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, గడిచిన వారముల నుంచి తండ్రి నాయనా అబ్రహాము గారి యొక్క ఆత్మీయ ప్రయాణాల కొరకు ప్రభువా అయ్యా ఎన్నో నాయన ఆధ్యాత్మికమైన పాఠాలను మాకు అయ్యా మీరు నేర్పిస్తున్నారు తండ్రి. దేవా, ఇగో ఈ దినము కూడా తండ్రి ప్రభువా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా, మీ వాక్యము ద్వారా తండ్రి ఇంకా మేము భక్తిలో, విశ్వాసములో, సమర్పించుటలో ప్రభువా తండ్రి అయ్యా ఇంకా కృతజ్ఞత కలిగి ఉండటంలో ప్రభువా తండ్రి అయ్యా సమాధాన పడుటలో ప్రభువా అయ్యా మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. అయ్యా, ఇంకనూ మాకు నేర్పించండి దేవా. అబ్రహాము గారి జీవితము ద్వారా తండ్రి అయ్యా మాకు ఇంకనూ మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ దాసులను అభిషేకించండి, విత్తబడిన వాక్యాన్ని అభిషేకించండి దేవా. మంచి నేలను పడిన విత్తనాలు వలె తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయండి తండ్రి. మీరే నీరు కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, వట్టి కుండలుగా వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రభు మీ యొక్క ఆత్మీయ ఆహారముతో తృప్తిపరిచి తండ్రి అయ్యా మేమందరూ మీ వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి తండ్రి. వాక్యము వినటం వల్ల కాదు కానీ ప్రభు దాని ఆచరణలో పెట్టి ప్రభు దేవా మా జీవితాలు తండ్రి ప్రభు అయ్యా విశ్వాసంలో ఇంకా వేరుపారుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, పైన గచ్చు పోతగా కాకుండా ప్రభు ఆత్మీయంగా మీలో ఆధ్యాత్మికంగా తండ్రి అయ్యా మీ సారూప్యంలోనికి నాయన మేము మార్చబడి తండ్రి క్రీస్తు యేసునకు కలిగిన మనసును ప్రభు ప్రతి ఒక్కరూ ధరించుకొని తండ్రి అయ్యా ఇంకను ప్రభు తండ్రి మీ సేవలో, మీ పరిచర్యలో తండ్రి ప్రతి బిడ్డను మీరు నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అందిస్తున్న నీ దాసుని ప్రభు నీ దాసునికి ఇచ్చిన సమస్తాన్ని తండ్రి భార్యను, బిడ్డలను, తల్లిగారిని తండ్రి అయా కుటుంబం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి మీరే నాయన సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని మా ప్రభువుకు మా రక్షణ తండ్రి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్ని ప్రయోజనాలకు అప్పగిస్తున్నారండి. మరి స్తుతి కమిటీ వారికి కూడా మనం వందనాలు చెల్లిస్తున్నాను. మరి దయచేసి అందరూ కూర్చోవాలని పంపించారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహా కృపను బట్టి
మళ్ళా మనమందరం కూడా ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ నవంబర్ మాసము చివరి ఆదివారంలో మనం ఉంటున్నాం. ఇట్టే సంవత్సరం అంతా కూడా గడిచిపోయింది. ఎక్కడ అక్కడే ఉన్నాయి, పిల్లలు అలాగే ఉన్నారు ఇంట్లో, కానీ కాలం మట్టుకు ఆగటం లేదు. అది తిరుగుతూ ఉన్నది. మరి ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మనమందరం ఉండుట అనేటువంటిది నిజంగా మన బ్రతుకులకి ఎంతో ధన్యత. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలో గడుపుతూ తన ముందుకు సాగిపోవడం అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి మహాభాగ్యం. మరి దినాన్ని నడిపించినటువంటి సహోదరి భారతి గారు కూడా ప్రభు పేరిట వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి మనము వెళ్దాం. అబ్రహాం యొక్క జీవితం గురించి మనము ధ్యానం చేస్తున్నాం. అబ్రహాం యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం గురించి మనము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. గత వారం మనం నేర్చుకున్నాం సుమారు 15 అంశాలు మేము ముందు నేను పెట్టాము. గుర్తు లేకపోతే యూట్యూబ్లో చూడండి. గత 5 వారాల నుండి కూడా మరి అబ్రహాం జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. ఒకసారి క్లుప్తంగా అబ్రహాం పిలుపునకు లోబడి విధేయత చూపించి సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుడు వెలపనేటువంటి చోటుకు వెళ్ళాడు. రెండో విషయము, అబ్రహాము ఉదారమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. అబ్రహాము ఈ యుద్ధ వీరుడు, ధైర్యశాలి. అబ్రహాము ధనాశను జయించాడు. అబ్రహాము సమాధాన ప్రియుడు, కలహప్రియుడు కాదు. అబ్రహాము ప్రార్థనాపరుడు, విజ్ఞాపనకర్త, స్వస్థత వరకు కలిగినటువంటి వాడు. 7వదిగా అబ్రహాము 10వ భాగం ఇచ్చినటువంటి వాడు. 8వదిగా అబ్రహాము యాత్రికుడు, పరదేశిగా ఒప్పుకున్నాడు, అలాగే జీవించాడు. అబ్రహాము గొప్ప ఆరాధికుడు. 10వదిగా అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడు. 11వదిగా అబ్రహాము తన ప్రియమైనటువంటి కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెలుక తీయనటువంటి వాడు. 12వదిగా అబ్రహాము తన ఇంటి వారికి దేవుని మార్గమును భయభక్తులను నేర్పించినటువంటి వాడు. 13వ అంశము, అబ్రహాము తన కుమారునికి విశ్వాసమిచ్చి వివాహము చేసినటువంటి వాడు. 14వదిగా అబ్రహాము దయాదాక్షిణ్యము కలిగినటువంటి వాడు. 15వదిగా అబ్రహాము ఏదైతే ఉండకూడదో దాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, గుర్తు చేసుకోవాలి. వాక్యాన్ని హృదయంలో మనము నెమరు వేసుకోవాలి. 16వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ దినంలో మరి అబ్రహాం యొక్క జీవిత విశేషాన్ని నేను ముగించబోతున్నాను. అబ్రహాము ఎంతో దీనత్వము కలిగినటువంటి వాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినా, అబ్రహాము దేవునితో మాట్లాడినటువంటి వాడైనా,
అబ్రహాము ఇంటికి త్రిత్వమైనటువంటి దేవుడు ఆతిథ్యము కొరకు వచ్చినప్పటికీ అబ్రహాము ఎక్కడ కూడా గర్వాన్ని ప్రదర్శించలేదు, ఎక్కడ కూడా గర్వపడలేదు. దీనత్వము కలిగి తన జీవితము ముందుకు కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారమ్మ గారు చనిపోయారు. వారిద్దరూ కూడా చాలా సంవత్సరాలు వారు కాపురం చేశారు. సుమారు 3 సంవత్సరాలు పైబడి వారు కలిసి జీవించారు. ఒక్కసారిగా వారి యొక్క బంధము తెగిపోయింది. ఇది వాస్తవం కదా. ఎప్పటికైనా ఇది ఎంత మనము ప్రేమించినా, భార్యనైనా భర్తనైనా బిడ్డలైనా ప్రేమించినా ఎడబాటు అనేటువంటిది తప్పదు. నిన్న దినాన్ని మరి సాయంకాలము సమర్పణకి ఫోన్ చేసినప్పుడు మన ప్రేమైనటువంటి డాక్టర్ గారు బయలుపత్రావు గారు వారి యొక్క సతీమణి వారి భార్య అమ్మగారు మరణించారు అని చెప్పన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మన సాధురావు కృష్ణన్న వారి యొక్క కుటుంబాల్లో జరిగినటువంటి ప్రతి శుభకార్యానికి కూడా వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు మరి నేను వారిని పలకరించేటువంటి వాడిని, వారు ప్రేమతో పలకరించేటువంటి వారు. ముఖ్యంగా మన రాణి వివాహంలో కూడా మరి అంత దూరం కూడా వారు ప్రయాసపడి వచ్చారు. మరి వారితో ఆ ప్రేమ కలిగి మాట్లాడడం కూడా జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏమీ లేదు, కాలుకి చిన్న సర్జరీ జరిగింది. మరి వెనక్కి ఎక్కడ పడిపోయారు, తలకు తగిలింది, నరాలు చెట్టుపోయి వెంటనే ప్రాణము పోయింది. ఎంతో అన్యోన్యంగా జీవించేటువంటి వారు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ బంధమైనప్పటికీ కూడా శాశ్వతము కాదు. అందుకే చక్కని పాట భక్తులు రాస్తారు. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కలవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కలవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది కొలువలేనిది, నిజమో దీనిని నమ్మో. హల్లెలూయా. నిజంగా భార్యాభర్తలు అనేటువంటి వారు అన్యోన్య సహవాసం కలిగి జీవించినప్పుడు కొంతమంది అనుకుంటారు భర్త లేకపోతే భార్య బతకడం కష్టం అని అంటారు. కానీ భార్య పట్టుదల కలిగినటువంటిది, తన బిడ్డలను ఎలాగైనా పోషించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఎలాగైనా సరే ఎదురెదడానికి లోకంలో ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎంత లేపిడి పరిస్థితులైనా ఎదిరించి భార్య తన బిడ్డలను పెంచుకోగలదు, పోషించుకోగలదు. కానీ భార్య కానీ చనిపోతే భర్త పని అదోగతేనండి. భర్త నిజంగా
ఎంతమంది బిడ్డలున్నా, ఎంత కుటుంబం ఉన్నా, భర్తని వాడు తాగుబోతైనా, వాడు తిరుగుబోతైనా భర్తని జాగ్రత్తగా కాపాడుకునేటువంటిది ఎవరు అంటే భార్య. కాబట్టి మనం అనుకుంటాం అయ్యో భర్త చనిపోయిన భార్య అనుకుంటాం, కానీ భార్య చనిపోయినటువంటి భర్తల యొక్క పరిస్థితులు కూడా చాలా దయనీయంగా ఉంటుంది. వారికి ధైర్యం చెప్పేటువంటి వారు, ఆహారం పెట్టేటువంటి వారు, ప్రేమతో ఓదార్చేటువంటి వారు కరువైపోతారు. నిజంగా ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో కూడా అబ్రహాము యొక్క భార్య మరణించింది. చనిపోయిన తర్వాత ఇదిగో సమాధి కార్యక్రమం చేయాలి, భూస్థాపన కార్యక్రమం చేయాలి. అబ్రహాము మనం నేర్చుకున్నాం, యాత్రికుడును పరదేశి, ఎక్కడా కూడా ఏమీ సంపాదించలేదు. అయితే ఇక్కడ మనము చూస్తాం, ఒక్కసారి ఆది కాండంలోకి మనం వెళ్తే ఆది కాండము 23వ అధ్యాయములోనికి మనం వెళ్ళి 7వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే, దానికన్నా కొద్దిగా ముందుకి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే సారా జీవించిన కాలము దగ్గరికి వెళ్ళిపోదాం. అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. సారా కనాను దేశమందరి హెబ్రోనును కిర్యతర్బాలో వృద్ధి పొందెను అని నేను చదువుతాను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని ఇవ్వండి స్వాస్థ్యముగా అని అడగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యొక్క మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్య పాతి పెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని ఉత్తరం ఇచ్చేది. అబ్రహామునకు ఉత్తరం ఇచ్చేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అబ్రహాము యొక్క భార్య శారము గారు చనిపోయినప్పుడు ఇదిగో ఆ హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర నేను పరదేశిగా ఉంటున్నాను, వేరే దేశపు వాడను, వేరే పరవాసిగా ఉంటున్నాను, నా భార్యను కప్పెట్టడానికి నాకు స్థలాన్ని దయచేయండి అన్నప్పుడు వారు అంటున్నారు, అయ్యా మీరు మా మధ్యలో ఉన్నంత కాలము కూడా ఒక గుడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిగా మీరు ఉన్నారు. మీలో ఏ నేరము లేదు, ఏ పాపము లేదు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను గురించి మన ఇరుగు పొరుగు వారు కూడా సాక్ష్యం ఇవ్వాలా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా సాక్ష్యం ఇవ్వాలా. ఇదిగో ఆమె చాలా దయగుణము కలిగినటువంటిదండి. ఆవిడ ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడదండి. ఆవిడ పెద్దలకనే లభిస్తుందండి. ఆవిడ ఎక్కువ ప్రార్థన చేస్తుందండి. ఆవిడ భయభక్తులు కలిగినటువంటిదండి. ఇదిగో పలానా ఆయనకి ఏ అలవాటు లేదండి. సిగరెట్ కాల్చుడండి, బీడీ కాల్చుడండి, తాగుబోతు కాదండి, సినిమాలకు వెళ్ళడండి, పేకాట్లు ఆడండి. ఎందుకో తెలుసా, అతని పని ఏదో అతను చేసుకుంటూ పోతాడు. ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళిపోతాడు, దేవునికి సన్నిధిలో గడుపుతాడు అని ఒక మంచి సాక్ష్యం కూడా మనకు ఉండాలి అండి. నా బతుకు నాకు తెలుసులే, నా భక్తి నాకు తెలుసులే, నా జీవితం నాకు తెలుసులే అంటే కుదరదు. నేను అంటాను చాలా సార్లు, మనమే ఒక పత్రిక అంటారు. మనమే ఒక పత్రిక, మనం అనేకులు చదవాలి. ఒక భక్తుడు పాట రాస్తూ, నిన్ను చూసిన వారిలో ఎవరైనా నీలో క్రీస్తుని చూచారా అని అడుగుతూ ఉంటాడు. మనలో ఎవరు చూడాలంట? క్రీస్తును చూడాలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితమును బట్టి
అబ్రహాము యొక్క బ్రతుకును బట్టి, అబ్రహాము చేసినటువంటి కార్యాలను బట్టి, ఇదిగో పైన మనం నేర్చుకున్నాం కదా సుమారు 15 గొప్ప లక్షణాలు. ఈ గొప్ప లక్షణాలు అన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి అయ్యా నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావయ్యా, నీవు మహారాజులాగా ఉన్నావు. నీవు అడిగితేవేం కాదంటావా? ఇదిగో చూడు, మా ప్రాంతంలో ఏ భూమి ఉంటే ఆ భూమి నువ్వు తీసుకో, నీ ఇష్టం, ఎవడు నీకు అడ్డు పెట్టడు, నీకు ఎంత కావాలో తీసుకో అని అంటే ఏమండి అబ్రహాము ఏం చేశారో తెలుసా? ఆ వారిచ్చినటువంటి ఆ మాటను బట్టి అయ్యా మీరు మహారాజులాగా ఉన్నారు అని అనగానే అబ్రహాము ఎక్కడ కూడా గర్వపడలేదు. నేను నాయకుడిని కదా, దేవుడిని ఎరిగినటువంటి వాడిని కదా అని చెప్పి ఎక్కడ కూడా గర్వపడలేదు. ఆ తర్వాత చూడండి, అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి. ప్రియమైనటువంటి దేవుని ఎంత గొప్ప మాట అండి! నీవు మహారాజు అయ్యా, నీ ఎదుట ఎవరు వద్దంటారు, నీకు ఎవరు అంటారు అంటే అలాగూ అన్నటువంటి మహారాజు అంటే అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? రాజు స్థానంలో ఉంటున్నాడు, ఉన్నతమైనటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయినను సరే వారికి ఏం చేసినట? సాగిలపడి వారికి వంగి నమస్కరించి. కొంతమందికి నామోషీలండి, వందనాలు చెప్పడానికి నామోషి. ఒకరికొకరు పౌలు గారు అంటారు, ప్రేమతో ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి అంటే చేతులెత్తి వందనాలు చెప్పుకోవడానికి కూడా కొంతమందికి నామోషి. కొంతమంది మైక్ దగ్గర నిలబడతారు, నడిపించేటువంటి వారికి వందనాలు చెప్పడానికి నామోషి. ఏమండి కొంతమంది తక్కువ వేదాలు ఉంటూ ఉంటారు, వారికి వందనాలు చెప్పడానికి నామోషి. ఇటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అబ్రహాములో ఉన్నటువంటి గుణ లక్షణాలు. ఏమండి నీవు మహారాజు అయ్యా అది చెప్పినప్పటికీ కూడా అబ్రహాము ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా వంగి సాగిలపడి నమస్కారము చేస్తూ ఉంటున్నాడు. నీవు ఎప్పుడు తగ్గించుకుంటే నీవు తక్కువైపోవు. ఏమంటారు ప్రభు గారు? తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చించబడు. దేని దశలో ఉంటేనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి. అంత మాత్రాలు నువ్వు ఎప్పుడు కూడా తక్కువైపోవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జరిగినటువంటి బుధవారము రాజమండ్రిలో వివాహం జరిగినప్పుడు మరి మళ్ళా నాకు ఎందుకు బాబు అనుకున్నా సరే అక్కడ మళ్ళా నా డాక్టరేట్ ప్రస్తావన వచ్చింది. నా డాక్టరేట్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి మా యొక్క ఆ కుటుంబాలన్నీ కలిసి ఆ వేదిక మీద నాకు ఆ వివాహ వేదిక మీద పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళా ఆ పైన సాల్వా కప్పి నాకు సన్మానం చేశారు. అక్కడ అది చేసినప్పుడు అక్కడ చేసినటువంటి ఆయన కూడా చాలా పెద్ద పాస్టర్ గారు, బైబిల్ మిషన్ పాస్టర్ గారు. వాళ్ళు బైబిల్ మిషన్కి వెళ్తారు కాబట్టి ఆ పాస్టర్ గారు వివాహం చేశారు. మేము శుభాకాంక్షలు చెప్పాము, అది వేరే విషయం అనుకోండి. ఆయన చెప్పారు, ఆయన పెద్ద దైవజనుడు. ఆయనకి కూడా ఏముంది ముందు పేరు? రెవరెండ్ డాక్టర్ విజయరాజు గారు అనే పేరు ఉంది ఆయనకి. ఏమంటే ఇప్పుడు నాకేమొచ్చింది? రెవరెండ్ డాక్టర్ కిరణ్ కుమార్ అని నాకు వచ్చింది. అబ్బా ఆయన డాక్టరే, నేను డాక్టరే, ఆయన రెవరెండే, నేను రెవరెండే అని నేను అనుకోలే. అంత పెద్ద దైవజనుడు చేతితో నాకు సాల్వా కప్పాడు, నాకు సన్మానం చేశాడని వెంటనే నేను వంగి కాళ్ళకి నమస్కరించాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వంగినటువంటి వాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు, తక్కువ వాడు కాదు.
నువ్వు తగ్గించుకుంటే నువ్వు ఎప్పుడు తక్కువ దానివి కాదు. ధాన్యం ఉన్నటువంటి పనే ఏముంటుందట, వంగుతుందట కదా. మనం ధాన్యాలు చూస్తాం కదా పొలంలో, పొలం గట్ల మీద ఏముంటే చక్కని ధాన్యం. ఈ ధాన్యం ఎందుకు ఇలా వంగుంటుందంటే ఆ కంకిని కంకులేనమ్మంటారు, దాన్ని ఏమంటారు? వెన్నుల కంకుల వెన్నుకు ఉన్నటువంటి దాన్ని మనకి ఏమి తెలియదు, ఎన్నో తెలుసు పట్టణం ఎలా వస్తుందో కూడా తెలియదు, దాన్ని ఎలా పండుతుందో తెలియదు, ఏ కాలంలో వస్తుందో తెలియదు, మెల్లికి వెళ్తుందో నాకు తెలియదు, పడుతుంటుంది ఇదేమే. ఏమంటే ఆ గడ్డిలో ఎక్కడ పడితే అక్కడ బాస్మతి రైస్ బిర్యానీ అనుకొని ప్రియమైనటువంటి దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తున్నాడు. ధాన్యం ఉన్నటువంటి వెన్నే ఏముంటుందట, వంగి ఉంటుంది. ఆ పన వంగి ఉంటుంది. ఏమీ లేనిది అటారుగా ఉంటుంది అన్నమాట. ఏమీ లేనిది ఎలా ఉంటుంది, అటారుగా ఉంటుంది. దాని దగ్గర ఏమీ లేదు, ఓ భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేదు, ఉపవాసం లేదు, ఏమీ లేదు. కానీ కాబట్టి నువ్వు వంగావు అని చెప్పి, తగ్గించుకున్నావు అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడడానికి వీలు లేదు. నీ దగ్గర ఆత్మ ఫలాలు ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాము వంగి సాగిలపడి నమస్కారం చేస్తా, అంతే కదా. ఇదిగో వాళ్ళు అంటున్నారు అక్కడ, చూడండి అక్కడ 23వ అధ్యాయము 12వ వచనము, మళ్ళా ఇంకా రెండోసారి కూడా మళ్ళా హేతు కుమార్ దగ్గర మట్టుకే కాదు, మళ్ళా అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట కూడా సాగి. వాళ్ళు ఏమంటున్నారు, నీవు మహారాజుయ్యా, నీకు ఏ భూమి కావాలంటే భూమి తీసుకో అని అంటున్నారు. అయినను సరే మళ్ళా వాళ్ళ దగ్గర కూడా సాగిలపడుతూ ఉన్నారు. అబ్బా ఎంత గొప్ప గుణం అండి, ఎంత గొప్ప లక్షణము. అయితే ఇచ్చారు కదా అని చెప్పేసి అబ్రహాము తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు అబ్రహాము. ఏమంటున్నాడు, మీరు ఏ భూమి ఇస్తారో ఆ భూమి తాలూకా కాస్ట్ ఎంతో చెప్పండి, వెల ఎంతో చెప్పండి, ఆ కాస్ట్ నేను ఇచ్చేస్తాను అంటే. ఇదిగో అక్కడ చూడండి 14వ వచనం, ఈ మాట ఎఫ్రోన్తో అన్నప్పుడు, ఎఫ్రోన్ అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయను, నాకు నీకు అది ఎంత 400 తులములు అంటే నువ్వు ఆశపడువే, నేను ఆశపడు. మనకి ఎందుకు ఈ డబ్బులు కూసు, వృత్తి పొందులు నీ భార్యను తీసుకుని వచ్చి పాతి పెట్టి మన ఉత్తరం ఇచ్చిన. అబ్రహాం ఎఫ్రోను మాట వినను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకంలో చిల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను. 400 తులములు ఇచ్చి 400 తులములు వెండి ఇచ్చి అతని భార్యని పాతి పెట్టడానికి ఆ మక్ఫెలా అనేటువంటి ఆ గుహలో ఆమెను పాతి పెట్టినట్టుగా మనం పొలంలో ఆ గుహలో పాతి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత దీనదశ అండి. ఫ్రీగా ఇస్తున్నప్పటికీ వద్దంటున్నాడు. ఆ ప్రజలందరికీ సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు అటువంటి తగ్గింపు గుణం ఉన్నదా? ఏమంటే మనకంటే తక్కువ వారికి వందనాలు చెప్పాలంటే లోపల ఏదో అడ్డు పెడుతూ ఉంటుంది. ఏమంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాంలో ఉన్నటువంటి గొప్ప ఓరకనే విశ్వాసులకు తండ్రి అయిపోలేదండి అబ్రహాము. ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వాడు. 17వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము దేవుని భక్తుడు అన్నదా బైబిల్. ఏమంది? అబ్రహాము చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము.
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనం నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. అబ్రహాం ఎవరటండి? దేవుని స్నేహితుడు. హల్లెలూయా. ఫ్రెండ్ అంటే, ఫ్రెండ్ అంటే ఎవరండి? మీలో చాలా మందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటూ ఉంటారు. ఆ ప్రాణ స్నేహితులు తాగుబోతులుగా తిరిగిబోతులుగా ఉండకుండా చూసుకోండి. ఆ ప్రాణ స్నేహితులు సినిమాలకి శిఖాలకి పేకాట రాయలు కాకుండా చూసుకోండి. ఆ ప్రాణ స్నేహితులు సీరియల్ కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద కొండాలు, అబద్ధాలు, శాడీలు చెప్పేటువంటి స్త్రీలుగా కాకుండా చూసుకోండి. స్త్రీలు అయితే, లేకపోతే మీ విశ్వాస జీవితాన్ని భ్రష్టు పట్టించేస్తారు, మిమ్మల్ని సాతాను ఊపులోకి తీసుకుని పోతారు, మిమ్మల్ని ఆ ఉచ్చులో పడేస్తారు. కాబట్టి స్నేహం చేయండి, కానీ స్నేహము పాపిష్టి జనాంగముతో చేయకండి. అది చేస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వాక్యమే చెప్తుంది. ఇప్పుడు ఒక స్నేహితుడి దగ్గర తల్లిదండ్రులతో చెప్పుకోలేనటువంటి మాటలు కూడా ఫ్రెండ్స్ ఏం చేసుకుంటారంటే షేర్ చేసుకుంటారు, పంచుకుంటారు. ఇది నాకు కలిగింది, ఇది నా బాధ, ఇది నా వేదనని ఒకరికొకరు ఏం చేస్తారంటే షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అబ్రహాం అంట దేవుని స్నేహితుడంట. అబ్బా, ఎంత గొప్ప పేరంటే! అంటే దాని అర్థం ఏమిటంటే, తనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సంతోషమైన, దుఃఖమైన, వేదనైనా, శ్రమైన, ఏదైనప్పటికీ కూడా ఎవరితో షేర్ చేసుకుంటున్నాడు? దేవునితో షేర్ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన సంతోషమైన దేవా నీకు స్తోత్రం అని ఆయనతో మనం షేర్ చేసుకోవాలి, ఆయనతో మనం పంచుకోవాలి, ఆయన ఎంతో మనం ఆనందించాలి, సంతోషించాలి. ఒక స్నేహితునితో ఉన్నటువంటి రిలేషన్షిప్ అబ్రహాముతో ఉందంట. ఎందుకో తెలుసా? అబ్రహాము జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితము కాబట్టి. లోతు ఎవరితో స్నేహం చేశాడు? ఎవరితో స్నేహం చేశాడు? లోకంతో స్నేహం చేశాడు. అబ్రహాం దేవునితో స్నేహం చేసి ఎవరితో స్నేహం చేశాడు? రెండు దారులు విడిపోయాయి కదా అక్కడ. నీ దారి నీది, నా దారి నాది అనుకున్నారు కదా. అప్పుడు ఏమైంది? లోతు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. లోతు మళ్ళా మనకు కనబడలేదు. కానీ అబ్రహాము నేటికి కూడా విశ్వాసులకు తండ్రిగా కొనియాడబడుతూ ఉంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవునితో స్నేహం చేసి ఉన్నాడు. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహము ఇది నా యేసు స్నేహము, చిరకాల స్నేహము ఇది నా యేసు స్నేహము, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. హల్లెలూయా. దేవునితో మనము స్నేహం చేయాలా? దేవునితో మనము మన సమస్యల్ని పంచుకోవాలా, మన సంతోషాలని పంచుకోవాలా, ఆయనతో మనం మాట్లాడాలా, ఆయనతో మనం సహవాసము చేయాలా. లోకంతో స్నేహము కుదరదండి. వాక్యం తెలియజేస్తుంది ఏమని? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో
ఈ లోక స్నేహము దేవునితో వైరమని. ఈ లోక స్నేహం చేసినటువంటి వారిని ఏమని పిలుస్తుంది వాక్యం అక్కడ? వ్యభిచారిణులారా. ఏమండి, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునితో స్నేహం చేయకుండా విచ్చలవిడిగా తిరిగేటువంటి వారిని ఏమంటుందండి వాక్యము? వ్యభిచారిణులారా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ప్రేమటువంటి దేవుని బిడ్డగా, నాకు చాలా మంది స్నేహితులు ఉండేటువంటి వారు నేను చదువుకున్నప్పుడు. కానీ వారికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి, వారికి ఉన్నటువంటి దుష్ట ప్రవర్తనను బట్టి నేను వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి, ఈరోజు నాకు ఎవరు స్నేహితులు లేరండి, మీరే స్నేహితులు. ప్రేమటువంటి దేవుని బిడ్డల, స్నేహితులని మన చెడిపోయేటువంటి స్నేహితులతో మనం స్నేహము చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు వాళ్ళు బాగుపడదామన్నా బాగుపడినవరు అండి. కాబట్టి ప్రేమటువంటి దేవుని బిడ్డరా, అబ్రహాము దేవుని స్నేహితులని పేరు తెచ్చుకున్నాడు. ఎంత గొప్ప మాట అంటే, దేవునితో స్నేహం చేయడం అంటే ఏమైనా చిన్న విషయమా? అంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. కారణము అబ్రహాము యొక్క గుణలక్షణములు అంత పవిత్రమైనటువంటివి. దేవునినే మొదట ప్రేమించాడు, దేవునికి మొదట స్థానాన్ని ఇచ్చాడు. అయితే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో నడిచినట్లయితే యేసయ్య కూడా అంటున్నారు ఏమని చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ ఆయన మీద నుంచి ఒక చదవాలని నేను ఆశపడుతున్నాను. ఎవరు చదువుతారు చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉండురు. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నింటినీ మీరు చేస్తే, ఇక్కడ యేసయ్య కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు నా స్నేహితులై ఉండురు. చక్కని మాట. ఎక్కడ కూడా ఈ మాట ఉపయోగించరు. భక్తులు, శిష్యులు ఇవే ఉపయోగిస్తారు. స్నేహితుడు అంటే ఈక్వల్ మచ్చండి. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడంట? ఆయన ఆజ్ఞలను గైకొంటే. అబ్రహాము దేవుని ఆజ్ఞలన్నింటినీ గైకొన్నాడు. ఆయన చెప్పిన మాటకి విధేయుడు. ఎంతవరకు వెళ్ళిపోయాడంటే చివరి స్టేజ్కి వెళ్ళిపోయాడు. తన కుమారుడిని కూడా అత్యంత ప్రేమ చూపించేటువంటి తన కుమారుణ్ణి కూడా ఇవ్వటానికి అంత ఎక్కువగా దేవుని ప్రేమించాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకి స్నేహితుడు అయ్యాడు. ఈరోజు యేసయ్య కూడా అంటున్నాడు, నా ఆజ్ఞలు మీరు గైకొన్నట్లయితే మీరు కూడా నా స్నేహితులు అయి ఉంటారు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇక చివరిగా మరి యొక్క వాక్యాన్ని చూసి ముగిస్తాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి ధ్యాన అంశంలో రోమపత్రిక 4వ అధ్యాయంలో ఈ 11వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే, సున్నతి అనేటువంటిది మరి దేవుడు ఇచ్చినటువంటి గుర్తు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచుతారో ఆనాడు తన ప్రజలుగా గుర్తించబడడానికి సున్నతి అనేటువంటిది దేవుడు ప్రవేశపెట్టాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఏమిటంటే, ఆనాడు సున్నతి పొందినటువంటి వారే దేవుని ప్రజలుగా ఉంటూ ఉన్నారు. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన యందు నమ్మించినటువంటి వారు సున్నతి పొందకపోయినా నమ్మి విశ్వసించి బాప్తిస్మము పొందుట ద్వారా ఆయన ప్రజలుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. అంత గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము పొందుకొని ఉన్నాం.
అయితే సున్నతి పొందలేదు కదా, సున్నతి పొందినటువంటి వారు అందరూ మాత్రమే దేవుని ప్రజలు, అబ్రహాము వారికి మాత్రమే తండ్రి అని అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చదువుకుంటున్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ వచనము, సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఏమిట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా అతని సున్నతి అను గుర్తు పొందెను. అలాగా చూడండి, మళ్ళా సున్నతి గలవారికి తండ్రి ఏమిటకును అనగా సున్నతి మాత్రము పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసమును బట్టి అడుగుజాలను బట్టి నడుచుకున్నటువంటి వారికి తండ్రి ఏమిటకు అతడు ఆ గుర్తు. ఇక్కడ చూడండి, సున్నతి పొందిన వారైనను సున్నతి పొందలేనటువంటి వారు ఏం చేయాలట? ఆయన విశ్వాసమందు నడుచుకున్నాడు కదా, ఆ విశ్వాసమందు నడిచినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా ఎవరైతే అలవర్చుకుని నడుచుకుంటారో వారు కూడా ఎవరట? అబ్రహాము యొక్క సంతానమే. హల్లెలూయా. అంటే మనమందరము కూడా అబ్రహాము యొక్క సంతానమే. అబ్రహాము మన యొక్క మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు. కానీ విశ్వాసంతో ఉన్నటువంటి వారందరికీ కూడా తండ్రి ఎవరట? అబ్రహాము. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము మారి ఉన్నాడు. సున్నతి పొందినటువంటి వారికి తండ్రి, సున్నతి పొందలేనటువంటి వారికి తండ్రి. ఇప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలన్నీ కూడా అలవర్చుకొని నడుచుకున్నప్పుడు. హల్లెలూయా. అందుకే చిన్నప్పుడు ఏమండి పిల్లలకి చక్కని పాట పాడతాం, అబ్రహాము తండ్రి పిల్లలం విశ్వసించుచున్న పిల్లలం అందు మేము ఉన్నాము, నేను కూడా మన ప్రభుని స్తుతిద్దాం. ఎంతమంది పాడతారు నాతో కలిపి యాక్షన్ చేసుకుంటూ? పడతారా? నేను అబ్రహాము పిల్లల్ని అని పడతారా? ఎవరు పడతారు? నిలబడండి, ఇక్కడ అక్కడ నిలబడతారా? నిలబడండి ఒకసారి. దాని యాక్షన్ వచ్చి ఎవరికైనా నీకు వచ్చి కదా, అబ్రహాం తండ్రి పిల్లలు పాట వచ్చారు, నిలబడక నిలబడరా కళ్యాణ్ ఇంకెవరున్నారు ఇక్కడ? తండ్రి రండి మీరు. అబ్రహాం తండ్రి పిల్లలు వచ్చి కదా, మర్చిపోయావా? అబ్రహాము తండ్రి పిల్లలం విశ్వసించుచు నా పిల్లలం అందు నేను ఉన్నాను, నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం. కుడి చేయి అబ్రహాము తండ్రి పిల్లలం విశ్వసించుచు నా పిల్లలం అందు నేను ఉన్నాను, నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం. కుడి చేయి ఎడమ చేయి, కుడి కాలు ఎడమ కాలు, తల ఊపు చుట్టూ తిరుగు. అబ్రహాము తండ్రి పిల్లలం విశ్వసించుచు నా పిల్లలం అందు నేను నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం. ఇంట్లో కూడా ఇలాగే కూర్చుంటాం అనబట్టే బీపీ షుగర్లు వస్తున్నాయి మనం కదా. దావీదు ఏం చేసేదట? నాట్యం చేసి దేవుని స్తుతించాడట కదా. మనం ఈ జాలు కూర్చొని ఇలాగంటే చాలు. ఏమంటే నిలబడండి, పర్లేదు, అందరూ కూడా ఒకసారి నిలబడతారు. మీకు చేతులు కాళ్ళు సరిగా ఉంటే చేయండి, సరిగా లేకపోతే మానేయండి. రైట్. అబ్రహాము తండ్రి పిల్లలం
విశ్వసించుచు నా పిల్లలం అందులో ఉన్నాను నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం కుడి చెయ్యి అబ్రహాము తండ్రి పిల్లలు ఒక చెయ్యి విశ్వసించుచు నా పిల్లలం అందులో ఉన్నాను నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం కుడి చెయ్యి ఎడమ చెయ్యి అబ్రహాము తండ్రి పిల్లలం విశ్వసించుచు నా పిల్లలం అందులో ఉన్నాను నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం కుడి చెయ్యి ఎడమ చెయ్యి కుడి కాలే అబ్రహాము తండ్రి పిల్లలం విశ్వసించుచు నా పిల్లలం అందులో ఉన్నాను నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం కుడి చెయ్యి ఎడమ చెయ్యి కుడి కాలు రెండు కాళ్ళు కూడా అబ్రహాము తండ్రి పిల్లలం విశ్వసించుచు నా పిల్లలం అందులో ఉన్నాను నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం కుడి చెయ్యి ఎడమ చెయ్యి కుడి కాలు ఎడమ కాలు తల అబ్రహాము తండ్రి పిల్లలం విశ్వసించుచు నా పిల్లలం అందులో ఉన్నాను నీవు కూడా తన ప్రభుని స్తుతిద్దాం కుడి చెయ్యి ఎడమ చెయ్యి కుడి కాలు ఎడమ కాలు తల చుట్టూ తిరుగు అబ్రహాము నా పిల్లలం అందులో ఉన్నాను ప్రభుని స్తుతిద్దాం హల్లెలూయా కూర్చోండి అలసిపోయారు రోజు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఈ పాట పాడుకుంటే ఏ బీపీ ఉండదు ఏ సుఖం ఉండదు కదా అలసిపోతున్నారు అప్పుడే దీమెటువంటి దేవుని బిడ్డరా కుడి చేయడం చేయి కుడి కాలు ఎడమకాలు అబ్రహాము ఊపాడట మనములు ఊపుతున్నామంట అంటే అబ్రహాంలో విశ్వాసం ఉంది మనలో కూడా విశ్వాసం ఉండాలి మనలో కూడా ఆ భక్తి ఉండాలి అప్పుడే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అట్టి ధన్యత కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినుచున్నటువంటి మనందరికీ దయచేయును గాక ఆమేన్ చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక ఆమేన్ కానుకలను సేకరించుకుందాం వెండి బంగారాల కన్నా మెనైనది యేసు ప్రేమ అనేటువంటి 48వ పాట మరి స్తుతి కమిటీ నడిపిస్తుంటుండగా మరి కానుకలను సేకరించుకుందాం మన వదిలినటువంటి బంగారయ్య గారు అలానే కనకరాజు గారు అబ్రహాం గారు కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాం Bye.
ఇచ్చినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాము అండి. ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన అవసరమైనప్పటికీ కూడా విభిన్న స్థలాల్లో లేచినబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. సాక్యుల్ బాబు అనేటువంటి వీడి యొక్క జన్మదిన దినాన్ని వీటి జ్ఞాపకం చేసుకునండి. అప్పారావు అనేటువంటి సహోదరులు అనారోగ్యంతో ఉంటున్నారు. వీటి జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కృపా కనికరము కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, పరిశుద్ధమైనటువంటి ప్రభువా, నీ ఘనమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. ఆయన గడిచినటువంటి 6 వారముల నుండి ప్రభువా, ఆయన అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నటువంటి గొప్ప లక్షణములను ప్రభువా నీవు మాకు నేర్పించావు. నీకు వందనాలు. అవును తండ్రి, అబ్రహాము సున్నతి కలిగినటువంటి వారికి తండ్రి, అబ్రహాము సున్నతి లేనటువంటి వారికి కూడా ఎవరైతే అబ్రహాము గుణ లక్షణాలను అలవర్చుకొని నడుచుకుంటారో వారికి కూడా అబ్రహాము తండ్రి అని ప్రభువా ఈ వాక్య ప్రకారముగా మాకు తెలియజేస్తున్నటువంటి విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. పరిశుద్ధుడా, పరమాత్ముడా, నిత్య నివాసి, నీకు స్తోత్రాలు వందనాలు. అయ్యా తండ్రి, మేమందరము కూడా అట్టి రీతిగా తండ్రి నాయన మేము సిద్ధపడి నాయన మేము సమర్పణ కలిగి ఈ విషయాలన్నీ ప్రభువా తండ్రి మేము ఆచరణలో పెట్టుకొని ఉండుటకు సహాయం దయచేయండి. వాక్యానుసారముగా జీవించుటకు సహాయం దయచేయండి. అయా నీ అందు నీ సన్నిధిలో అనేక మంది బిడ్డలు అనారోగ్యాలతోనూ, కుటుంబ సమస్యలతోనూ, వ్యాధి బాధలతోనూ, బలహీనతలతోనూ బాధపడుతూ ఉంటుండగా బిడ్డలందరినీ ప్రభువా నాయన మీరే తండ్రి నాయన మీ కృప, మీ కనికరము, కాపుదల వచ్చి మీరు లేవనెత్తి బలపరచాలని, స్థిరపరచాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి ప్రభువా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా ఆయన తండ్రి నాయన తండ్రి నీ సన్నిధికి రాలేక గృహాల వద్ద ఉండి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన సహాయం దయచేయండి. బిడ్డలను కొట్టి లేవనెత్తి స్వస్థపరిచి నీ సన్నిధికి వచ్చేటువంటి భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయాలని మనం చేసుకుంటున్నాను. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి నాయన ప్రభువా నాయన తండ్రి నాయన ఆ కనక గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి బిడ్డను ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ విడుదల క్షేమాన్ని దయచేయండి. అయా సూర్యుడమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డకు తండ్రి పరిపూర్ణ ఆరోగ్యమును మీరు ప్రసాదించండి. తండ్రి నాయన ప్రభా లూరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ప్రభా బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని అయా ఒక్క మాట మాత్రము సెలవిచ్చి నాయన ఆ పడక మీద నుంచి లేచి ప్రభా నాయన తండ్రి నిలవబడి అటు ఇటు తిరుగుటకు నాయన మీరే స్వస్థపరిచి మీరు లేవనెత్తాలని మనం చేసుకున్నాం. అయ్యా మేము పాడిన ప్రకారముగా ఒక్క మాట చాలునయ్యా తండ్రి నాయన కుంటివాడు దిగ్గున లేచాడు. ఒక్క మాట చాలునయ్యా చచ్చినటువంటి లాజరు లేచాడు ప్రభా. అయ్యా ఒక్క మాటతో ప్రభా పెడుతున్నాను అనొచ్చాను ఆయన. అట్టి ఒక్క మాటను మీరు ఆజ్ఞాపించిన ఆయన మీరు సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నాం. తన దినాన్ని జన్మదినము జరుపుకుంటున్నటువంటి ఆయన ఆ యొక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములు బిడ్డలకు తోడుగా ఉంచి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. అదే రీతిగా తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నాయన ప్రభువా నాయన తండ్రి నాయన ఆ యొక్క అపరావు అనేటువంటి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన బిడ్డను కూడా మీరు స్వస్థపరిచి మీరు విడుదల దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకను ప్రభా ప్రతి విధమైనటువంటి బలహీనతల నుండి ప్రభా మీరు విడుదల దయచేయండి. అయ్యా నాయన గర్భఫలములతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో భద్రపరిచి మీరు నడిపించండి నాయన తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా తండ్రి నాయన
తండ్రి నీ యొక్క తండ్రి నాయన ప్రభా నాయన ప్రియ బిడ్డలు తండ్రి కాంతమ్మ గారిని బట్టి నాయన ప్రభా తండ్రి ప్రభా ధనలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన యొక్క ధనలక్ష్మి గారి యొక్క తండ్రి ప్రభా తండ్రి గారు తండ్రి నాయన కాంతమ్మ గారి యొక్క సహోదరుడు తండ్రి నాయన ఆ బిడ్డ తండ్రి ప్రభా మరణించి ఉంటుండగా నాయన అయా తండ్రి కుటుంబానికి కావలసినటువంటి ఆదరణ మీరు దయచేయండి దేవా, కావలసినటువంటి నాయన ఓదార్పు దయచేయండి తండ్రి నాయన. అయానికి వందనాలు. అదేవిధంగా తండ్రి ప్రభా తండ్రి పైడిపత్రరావు డాక్టర్ గారి యొక్క తండ్రి సతీమణి తండ్రి ప్రభా అమ్మగారు ప్రభా మరణించి ఉంటుండగా దేవా నాయన కుటుంబానికి ఆదరణ దయచేయండి. డాక్టర్ గారికి మీరు ఆదరణ దయచేయండి. బిడ్డలకు మీరు ఆదరణ దయచేయండి దేవా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు. దగ్గర దేవా కృపగల తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఆయన. ఇంకా అవసరాలతో అక్కర్లతో ప్రభా నాయన నీ సన్నిధిలో నిలవబడింది ఆయన ప్రభా. ఇది నా సమస్య అయ్యా, ఇది నా అవసరాన్ని ప్రభా. ఎవరైతే గోజాడుతూ ఉంటున్నారో, ఎవరైతే తండ్రి నాయన నీ ఎందుకు వేడుకుంటున్నారో ఆయన వీళ్ళందరికీ నాయన ప్రభా నీవే విడుదల దయచేసి నాయన మీరు ఆదరించి కనికరించి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. రక్షక యేసయ్య మీకే స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాయన. అయా ప్రార్థన చేస్తున్నాం నీ కొరచకాలైనటువంటి హస్తముతో మనందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి నాయన ప్రభా. తండ్రి తండ్రి నాయన తండ్రి ఈ యొక్క పరిచయలో సహకరించినటువంటి బిడ్డలను దీవించండి అయా. గుప్పులు విప్పి అర్పణ అర్పించినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఏ విధమైనటువంటి కొరతలు లేకుండా ప్రతి బిడ్డను ప్రభు నిండుగా మీరు దీవించి ఆశీర్వదించాలని మనం చేసుకుంటూ ఈ కానుకలు నీ సేవార్థమై వాడబడుటకు సహాయము దయచేయాలని ఘనత మహిమ ప్రభావం మీ నామానికి ఆరోపించుకుంటూ తండ్రి ఈ దక్షిణ హస్తముతో మమ్మల్ని అందరూ కూడా దీవించి పంపించాలని యేసయ్యా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు చేయబడును. ఇంతవరకు ఆరాధనను ఎంతో జయకరంగా జరిపించినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ వారంలో జరగబోవు సంఘ కార్యక్రమాలు ఆరాధన అనంతరము యవన బిడ్డల కూడిక ఉండనండి. మరి యవన బిడ్డలు అందరూ ఉండి మరి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నామండి. అలాగనే ఉదయకాల సమయము 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండవ ఆరాధన ఉండును. మంగళవారం సంఘ ప్రార్థన దినం మరి మధ్యాహ్నం 2 గంటల నుండి మన ఆలయంలోనే జరగనండి. స్త్రీలైనటువంటి వారు మరి అనేక మంది పాల్గొని మరి అనేకమైనటువంటి అంశాల గురించి మరి ప్రార్థించడం జరుగుతున్నది. మరి 7 విజ్ఞాపనకర్తలతో మరి ఎంతో ఉజ్జీవంగా జరుగుతున్నదండి. మరి అవకాశం ఉన్నటువంటి మరి సంఘంలో మరి ప్రతి బిడ్డ మరి పాల్గొవాలని మనం చేస్తున్నామండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక మధ్యాహ్నం 2 గంటల నుండి మరి సాయంకాలం 4 గంటల వరకు మన ఆలయంలోనే జరుగును. వచ్చే ఆదివారం ఉదయకాల సమయము మరి 7:30 మొదటి ఆరాధన ఉండును. ఉదయకాల సమయము 10:30 రెండో ఆరాధన ఉండునండి. మరి వచ్చే వారము డిసెంబర్ నెలలో మరి మొదటి వారం కావున ప్రభురాత్రి భోజన సంస్కరణ ఉండును. మొదటి ఆరాధన అనంతరము అలాగే రెండో ఆరాధన అనంతరము ప్రభురాత్రి భోజన సంస్కరణ ఉండునండి. సంఘమంతి మరి సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. మరి వీలైన మట్టుకు మరి ప్రతి ఒక్కరూ మరి తెల్లటి వస్త్రము మరి ధరించుకొని రావాలని మనం చేస్తున్నామండి. తేదీ 18/12/2021 డిసెంబర్ 18వ తేదీన క్రిస్మస్ సందర్భంగా బాప్తిస్మలు మరి మన సంఘ పక్షంగా మరి బాప్తిస్మలు ఇవ్వబడిన. మరి ఇంకా ఎవరైనా దేవుని మరి సొంత రక్షకుడిగా మరి అంగీకరించలేని వారికి మరి అది ఒక గొప్ప అవకాశం అండి. మరి యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నాం. మరి ఎవరైనా మరి బాప్తిస్మం పొందగారు వారు ఈ యొక్క పేర్లను మరి పాస్ గారికి ఇవ్వాలని మనం చేస్తున్నామండి. అలాగే మరి మధురవాడ ఆలయ విస్తరణ కొరకు మరి కానుక ఇవ్వాలనుకున్న వారు మరి పాస్ గారికి ఇవ్వాలని మనం చేస్తున్నాం. మరి ఫ్యాన్లకి కుర్చీలకు లైట్లకి మరి కొరకు మరి కానుక ఇవ్వాలనుకున్న వారు మరి కౌంట్ నందు మరి నాకు కానీ మరి సమర్పణ గారికి కానీ ఇవ్వాలని మనం చేస్తూ ఈ యొక్క ప్రకటన ముగిస్తున్నాం.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా తెలియజేయబడినటువంటి ప్రకటనలన్నీ కూడా జ్ఞప్తిపుంచుకొని సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా పాలుభాగస్తులు కావాలని మనం చేస్తున్నాను. మరి చాలామంది ఆరాధనకు ఆలస్యంగా వస్తున్నారు. స్తుతి ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యానికి మధ్యలో వస్తున్నారు. అది అంత ఆరాధన పూర్తిగా మీరు ఆరాధించినట్టుగా కాదు. కాబట్టి దయచేసి ప్రారంభం నుండే రావాలని 7:30 గంటలకు మరి రావటం అనేది అలవర్చుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి మన యొక్క మధురవాడ మరి చర్చ్ యొక్క ప్రారంభ దినము డిసెంబర్ నెల 16వ తేదీన మరి జరుగుతుంది. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. డిసెంబర్ నెల 16వ తేదీ. అదే 16వ తేదీన 2005వ సంవత్సరంలో ఇదే చర్చను ప్రారంభించాం. సంఘాన్ని ఫుల్ చర్చ్గా, ఆదివారపు ఆరాధన జరిగేటువంటి ఫుల్ ప్లెడ్జ్డ్ చర్చ్గా 2005 డిసెంబర్ 16వ తేదీన ప్రారంభించాం. ఇప్పుడు కూడా అనుకున్న రీతిగా మరి అదే డేటు మరి సిద్ధపరచడం జరిగింది. దయచేసి మీ యొక్క ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాలని మనం చేస్తున్నాం. మన సంఘము, సంఘ సభ్యులు, సంఘ సభ్యుల కుటుంబాలు ఎవరైనా కూడా ఆ కార్యక్రమానికి రావచ్చు. మరి ప్రేమతో మరి నేను ఆహ్వానిస్తున్నాను. మరి దయచేసి వచ్చే ఆదివారం నుండి ఎవరు వస్తున్నారో మీ పేర్లు మట్టుకు మరి కౌంటర్లో మరి వేణుగోపాల్ గారికి మీరు ఇవ్వాలని మనం చేస్తున్నాం. వచ్చేటువంటి వారు, ఎందుకంటే మరి అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి డిసెంబర్ 16వ తేదీన ఎవరు వస్తున్నారో ప్రతి ఒక్కరి పేరు కూడా, వచ్చేటువంటి వారందరి పేర్లు కూడా మన సంఘ సభ్యుల యొక్క కుటుంబాలు, వారిలో ఎవరు వస్తున్నారో వారి యొక్క పేర్లన్నీ కూడా మరి దయచేసి వేణుగోపాల్ గారికి మీరు వచ్చే ఆదివారం నుంచి ఇవ్వాలని మరి మనం చేస్తూ, మరి దౌర్కమ్మ గారు అలాగే కృపారత్నం గారు మరి కుర్చీల కొరకు మరి వారు కానుకిచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటనలను ముగిస్తున్నా. మనకి ఈ సంవత్సరం మరి డిసెంబర్ 16వ తేదీన క్రిస్మస్, బయట క్రిస్మస్ ఉండదు. ఎందుకంటే అక్కడ కార్యక్రమం సుమారు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ప్రభు చిత్తం అయితే మన ఆలయంలోనే సెమీ క్రిస్మస్ ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించాలని మనం చేస్తూ ఈ యొక్క ప్రకటన నేను ముగిస్తూ ఉన్నాను. అందరం కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం.
కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో పాలుభాగస్తులై ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకు కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలు అండి. వచ్చే ఆదివారము సాయంకాలం 4 గంటలకు మరి యవనస్తులు కుటుంబ యజమానులు దయచేసి ఆలయానికి రావాలని మనం చేస్తున్నాను. మరి 16వ తేదీన జరిగేటువంటి కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుంటాం. దయచేసి విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం.